ఇవాళ రేపు మన పిల్లగాళ్ళు ట్రైలర్ చూస్తేనే చెప్పేస్తున్నారు సినిమా హిట్ ఆఫ్ అట్టా. మరి ఈ సినిమానేమో ఇంటర్వెల్ దాకా అయిపోయింది. రేవంత్ రెడ్డి అనే సినిమా ఏమున్నది? ఈ సినిమాల బూతుల మోతలు, ఎగవేతలు, కూల్చివేతలు. ఏం చేసినావు 2.5 ఏళ్ళు? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రైతు బంధు ఏది? రేవంత్ రెడ్డి గారు నువ్వు నరికితివి కదా, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. ఏమాయా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. ఏమైనా అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తావా స్వామి 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎందుకయ్యా ఈ చాతగాని పరిపాలన? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి కదా, మరి ఒక్క ఉద్యోగం కనబడతలేదు. ఎక్కడ పోయిండు మీ రాహుల్ గాంధీ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. బూతులు మాట్లాడు తప్ప, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎన్నికలకు ముందే చెప్పినాం, ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ అని మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఈ 2 ఢిల్లీ పార్టీలు ఎన్నటికైనా వాళ్ళు స్వతంత్రులు కాదు, ఢిల్లీకి సామంతులు. అందుకే సామంతులకు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప తెలంగాణ ప్రజల చుట్టూ తిరగరని చెప్పినాం. అన్నట్టుగానే ఈ వేళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 30 నెలలు దాటింది ముఖ్యమంత్రి అయి. ఏందయ్యా సాధించిందంటే ఎక్కే విమానం, దిగే విమానం. 71సారి ఢిల్లీకి, 72సారి ఢిల్లీకి, 73సారి ఢిల్లీకి, తొందరలో శత దినోత్సవం 100వసారి ఢిల్లీకి. పోనీ 100 సార్లు పోయినావు, కనీసం 100 పైసలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి? తెచ్చుడు ఎక్కడిది? మొత్తం ఇచ్చేచ్చుడేనా? ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు. ఇవాళ రైతులకు సంచులు లేవు. మనం మొత్తం వరంగల్ అంతా తిరిగినాం, నర్సంపేట తిరిగినాం, మొత్తం జనగామ పోయినాం, అట్లాగే మధ్యలో మన వర్ధనపేట పోయినాం, పరకాల పోయినాం. ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంటే అక్కడక్కడ పోయినాయి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కడ కూడా రైతులు చెప్తున్న మాట ఒకటే, సార్ సంచులు లేవు, బారదాన్ లేదు, సుతిలు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, కొనుగోలు కేంద్రాలు అడిగేటోడు లేడని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయిరా సంచులు అని చెప్పి నేను దేవులాడినా. ఎక్కడ పోయినాయట? మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. మంచిగా సంచులలో ఇండ నింపి నెలకొక్కసారి పోయి ఆడ ఢిల్లీలో కప్పం కట్టి సామంతరాజు గారు రెన్యువల్ చేయించుకొని రావాలి. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఆలోచించండి మీరు కూడా, ఏం లాభం వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇవాళ తెలంగాణకు వచ్చిన లాభం ఏంది, తెలంగాణ ప్రజలకు జరిగిన మరి మేలేంది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రైతు బంధు బంద్ అయింది. నేను ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టి ఇదే వరంగల్లో మే 6 తారీఖు నాడు పోయిన మాసంలో మన ప్రభుత్వం వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఆ రోజు మేమేమన్నా దిమాగ్ లేని వాళ్ళమా, మేమేమన్నా దివానగాళ్ళమా, రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలి? మరి ఏమనాలో గదే అనాలి. ఒక మాట మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక రైతు బంధు ఎగ్గొట్టడం మాత్రమే కాదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు ఈరోజు. కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో, ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఈ 30 నెలల్లో జరిగిన వినాశనం, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్న విషాదం బహుశా ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కనీసం ఆలోచనలకు కూడా రాలేదు. ఏమనుకున్నారు ప్రజలు? ఏమైతే రమేష్ పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఏమున్నది పైన బటన్ ఒత్తితే కింద పైసలు పడుతూనే ఉంటాయి అని ప్రజలు కూడా అనుకున్నారు. రైతు బంధు అర్థం కాలే, కేసీఆర్ చేసిన పని అర్థం కాలే, 24 గంటల కరెంటు మర్చిపోయే పరిస్థితి. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయి. అందుకే నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న ఏం నష్టం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు, గాడిదల్ని చూస్తేనే గుర్రం విలువ ఏందో కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు తెలియాలి, లేకపోతే ఏమవుతుంది? అన్ని ఉత్తగానే వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఇంకొక ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. అందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం. ఎవరైనా ఆ ఉన్న 10 పైసలు ఎట్లా వంచాలి, దేనికి పెట్టాలి, పేదవాన్ని ఎట్లా చూసుకోవాలనే చూసుకుంటాం. మనమేమో పేదవాన్ని చూసుకున్నాం, ఆయననేమో పెద్దవాళ్ళని నరుచుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు, ఢిల్లీలో పోయి కప్పాలు కడుతున్నాడు. అందుకే నేను అనేది,
కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ అంటే సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి